ప్రస్తుతం మనం పదగిరి మన చౌటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకటేశ్వరరావు ఉన్నారు. వాళ్ళు ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళి వాళ్ళు గెలుద్దాం అనుకుంటున్న ఆలోచనలు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండే 10 సంవత్సరాలు, మరి దానివల్ల వీళ్ళకి జరిగిన లాభాలేంటి, నష్టాలేంటి, అలాగే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చేసే కార్యక్రమాలు ఏంటి, హామీలే కావచ్చు, గ్యారంటీలే కావచ్చు, ఇప్పుడు వీళ్ళు గెలిచాక కూడా గ్రామానికి ఏం చేస్తారనే విషయాన్ని కూడా మనం వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు మట్టపల్లి వెంకటేశ్వరరావు. నా వయసు వచ్చి 47 సంవత్సరాలు. నేను గతంలో ఉప సర్పంచ్ చేశాను. నాకు రాజకీయ అనుభవం ఉన్నది. ఒక 30 సంవత్సరాల నుంచి నేను ప్రజల్లోనే ఉంటున్నాను. ఈ ఊరికి వచ్చేసి 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రజలు చెందేది ఏంటంటే ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను హామీలు నెరవేర్చలేకపోయింది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, సన్న బియ్యం కానీ, ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, మహిళలకి ఫ్రీ బస్సు కానీ, ఇలాంటి ఎన్నో మంచి 500 గ్యాస్ కానీ మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తారని హామీ ఉండి మళ్ళీ అదే ఉండి 2 లక్షల రుణమాఫీ కూడా చేశాము. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదనంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఆల్రెడీ. బూతుకు 12 ఇల్లు, మాకు 3 బూతులు ఉంటే 36 ఇల్లు శాంక్షన్ అయినాయి. అవి బోనస్ ఇస్తున్నాను. కింటకు 500 రూపాయలు రైతుల గురించి. మళ్ళీ ఊరిలో డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఉంది, ఇంటర్నల్ రోడ్ల వ్యవస్థ ఉన్నది. అవన్నీ కూడా మేము జనంలోకి తీసుకుపోయి మాకు ఇంతకుముందు అనుభవం ఉన్నది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ అయితే మరింత సేవ చేసుకునే అవకాశం ప్రజలు నాకు కల్పించాలని కోరుకుంటూ నా ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్తాను. ప్రజల్లో ఏ విధంగా ఉంది మీ పట్ల స్పందన? ప్రజలలో 99% ఉంది. మీకున్న అనుభవాన్ని వాళ్ళు, మీ మంచితనాన్ని వాళ్ళు ఈ ఓటు రూపంగా ప్రేరేపిస్తున్నారు. ఇనార్మస్ అయ్యే అవకాశం ఉండే, కానీ అది అనివార్య కారణాల వల్ల కాలేదు. గెలిచాక ఏం చేస్తారు? గెలిచాక ఇప్పుడు నేను చెప్పినా కదా, డ్రైనేజ్, రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ఈ సమస్యలు ఇందిరమ్మ ఇండ్లు, ఓకే, రేషన్ కార్డ్స్ ఎవరికైనా రాకుండా కూడా, ఇలాంటి పెన్షన్స్ ఏమైనా రాకుండా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది విషయం అండి. మన అభ్యర్థి ఇప్పుడు వెంకటేశ్వర గారు పక్కగా ప్రభుత్వం చేసి నెరవేరుస్తానని, ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, తదితరాలు నేను ఇప్పుడు ప్రస్తుతం అధికారం లేకుండా కూడా నేను ఆ పనులు ఇప్పించి చేయించడం జరిగింది. అలాగే గెలిచాక కూడా డ్రైనేజ్ సిస్టాన్ని కానీ, ఇంటర్నల్ రోడ్ల వ్యవస్థను కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, లైట్స్కు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇక్కడ చాలా. వాటిని నేను వెంటనే అత్యవసర సేవల కింద వాటిని నేను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ప్రజలకు. సో కాబట్టి ప్రజలు నా వెన్నంటే ఉన్నారు. నేను ఖచ్చితంగా గెలుస్తానంటూ తన ధీమాను వ్యక్తం చేశారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.